ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? దేవునిలో ఎంతో ఆనందించాలని కోరుకుంటున్నాను. ఆదియందు దేవుడు మన కొరకు ఒక వాక్యాన్ని ఉంచాడంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా మనం ఉన్నట్లు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనము కూడుకొని కలిపి మనం ఇది చేయడము అది చేయడము అని అక్కడ మాట్లాడటం మనం చూస్తాం. దేవుడు ఆయన ప్రతిదీ మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది ఆయన అని ప్రతిదీ కూడా ఆయన చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడో సృజించబడ్డాడు, ఆయన ఎప్పుడో ఉన్నాడు, ఆయన ఎప్పుడు సర్వమును ఎరిగినవాడు. అవును, ఏ ఫలానా సమయమున ఏ ఫలానా వ్యక్తికి సహాయం కావాలో ఆయనకి బాగా ఎరిగిన దేవుడు. దేవుని యొక్క వాక్యము అనేక సార్లు అవసరమైన వారి వద్దకు వెళ్తుందంట. దేవుని యొక్క వాక్యము అనేక సార్లు అవసరమైన వారి వద్దకు వెళ్ళి ఆ వాక్యమే కృపా సత్యముగా, కృపా సంపూర్ణుడిగా ఉండి సరైన సమయంలో ఆయన వాక్యము సహాయం చేస్తుందట. అనేక మందిని ఎవరిని కదిపినా అనేక మంది చాలాసార్లు చెబుతూనే ఉంటారు, దేవుని వాక్యం మాతో ఇలా మాట్లాడింది, మేము ఇలా మాట్లాడాము, మేము ఇలా విన్నాము, దేవుని వాక్యం మేము ఇలా ప్రవచించాము, లేదంటే దేవుని వాక్యం మేము ఇలా ఇన్నిసార్లు చెప్పడం వల్ల మేము అనేకమైన వాటి నుంచి మేము తప్పించబడ్డాము అని దేవుని ఒక వాక్యం బట్టి అనేక మంది సాక్ష్యం ఇచ్చేవారై ఉన్నారు. అవును, దేవుని వాక్యం ఎక్కడి నుంచి మనకు పంపబడిందంటే అది కూడా మనకి దేవుని నుంచే పంపబడింది. అది మొట్టమొదట దేవుని యొద్ద ఉన్నది అని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునితో మనం వెలుగై ఉన్న దేవునితో మనం అనుసంధానముగా ఉన్నాం గనక ఆయనను ప్రతి విషయంలోనూ వెతుకువారమై ఉండాలి అని దేవుడు అంటున్నాడు. ఈరోజు ఏమి కావాలో అది వాక్యం ద్వారా మనం కన్ఫెస్ చేసేవారంగా మనం ఉండాలి అంటున్నాడు దేవుడు. వాక్యం ద్వారా నువ్వు ఎప్పుడైతే కన్ఫెస్ చేసావో దేవుడు కూడా నీకు ఎలాగ నువ్వు కన్ఫెస్ చేసావో నీ యొక్క మాటను వినే దేవుడు. ఒకవేళ నీ కర్సెస్ని దేవుడు వినకపోవచ్చు, ఒకవేళ నీ వ్యర్థపు మాటల్ని కొన్నిసార్లు దేవుడు పక్కన పెట్టచ్చు. ఎందుకంటే దేవా ఈ వ్యర్థపు మాటలు తుడిచేయి మాలోంచి, ఈ వ్యర్థాన్ని మాలోంచి తీసివేయి దేవా అని అన్నప్పుడు ఆయన నీలోంచి ఆ మాటలను తొలగించగల దేవుడే, ఆయన నీ నోటికి కాపు పెట్టే దేవుడే. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యాన్ని, వచనాల్ని చదువుకున్నావో దేవుడు అంటున్నాడు ఆయన వాక్యాల్ని క్షుణ్ణంగా చదవమంటున్నాడు. ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మనం క్షుణ్ణంగా చదువుకున్నామో ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి విధముగా ఆయన సహాయం పొందుకున్నారో ప్రజల యొక్క సాక్ష్యాలు ఇందులో ఉన్నాయి. నిజంగానండి, ఈ బైబిల్లో అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ బైబిల్ చదివితే ఇది ఏమీ ఒక గ్రంథం, ఏదో నార్మల్గా చెప్పుకునే ఒక గ్రంథం కాదు, కానీ అనేక జీవితాలను మార్చేది. అవును, ఈ వాక్యము జీవితాలను మారుస్తుందండి, జీవితాలను తీర్చిదిద్దుతుంది. మత్తయి సువార్త మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగినాడలా వానికి రాతినిచ్చిన అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉందండి. అయితే దేవుడు అంటున్నాడు, ఏ మనుషునికైనాను వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కుమార్తెలు కానీ ఏదైనా అడిగితే, వాళ్ళు రొట్టెని అడిగితే రాతినిస్తారా అండి? వాళ్ళు కరుణించకుండా ఉంటారా? అయితే దేవుడు అంటున్నాడు, నేను నా రక్షణను నీకు తెలియపరిచేవాడను అని అంటున్నాడు. ఆయన రక్షణ ఎలాంటిదంటే అండి, ఆయన మనల్ని జీవానంగా నింపే దేవుడు, ఆయన మనల్ని జీవముతో ఉంచే దేవుడు. ఆయన రక్షణ మనతో ఎలా ఉంటుందంటే గొప్ప కార్యసిద్ధి మనలో చేయుటకు ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని దర్శించే దేవుడు, మనల్ని ఉన్న స్థితిలోంచి ఒప్పుకునే దేవుడు. ఈరోజు నీ స్థితి ఏదైనప్పటికీ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ, ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నారా? అయితే దేవుణ్ణి ఆశ్రయించండి. ఒకవేళ మీరు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, ఆయన అంగలార్పును సంతోషముగా మార్చే దేవుడు. ఈరోజు ఏ విధంగా అంగలారుస్తున్నారో ఒక్కసారి దేవునితో ఒక ఒడంబడిక చేసుకోగలరా? దేవునితో ఒక సిద్ధ మనసు పెట్టుకోగలరా? దేవునితో ఒక విధమైన
రక్షణ స్వాస్థ్యంతో దేవుణ్ణి మనం కలుసుకోగలిగితే, దేవుణ్ణి కనుక మనం రక్షణగా మనం కలుసుకోగలిగితే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని చూసుకునే దేవుడండి. వాక్యానుసారముగా ఎప్పుడైతే ఆయన మనకు జీవాన్నిచ్చే దేవుడు, జీవముతో మనల్ని నింపే దేవుడైతే ఉన్నాడు ఆయన ఇటువంటి వాడు ఇంకెక్కడా లేడండి. ఇటువంటి వారు ఒక్కడే దేవుడు. ఆ దేవునికి అనేక పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని సృజించాడు. తండ్రి మనల్ని సృజించిన నా ప్రభువా అంటే ఏంటి అర్థం అండి? యేసు అంటే రక్షకుడు. ప్రభువు అంటే ఆయన మనల్ని మన జీవితాన్ని ఉద్ధరించేవాడు. ఆయన మన రాజు, మనకి జీవాన్నిచ్చినవాడు. అయితే వెలుగులోంచి ఆయన మనల్ని చీకటికి తీసుకొచ్చేవాడు కాదు, కానీ చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చే దేవుడు. వెలుగులో నీవు ఆయన్ని సుస్పష్టంగా చూడగలవు, కానీ నీలో చీకటి ఉన్నప్పటికీ ఆయన తన్ను ప్రచురించుకోవడానికి నీలోకి ఆయన వచ్చే దేవుడు. ఆయనకి ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ అడ్డుపడిన గోడలైనా సరే ఆయన బద్దలు కొట్టుకొని వచ్చే దేవుడు. ఆయన తన సమాధి రాయిని దొర్లించుకునే దేవుడు. ఆయనకి ఎవరు అవసరం లేదండి. ఎవరు అవసరం ఆయనకి లేదు, కానీ ఆయన అవసరం అనేక మందికి ఉంది. దేవుని అవసరం మనకుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు కోరుకున్నందుకు కాదు నేను నీ దగ్గరకు వచ్చింది అని అంటున్నాడు. నీ వద్దకు వచ్చింది నువ్వు కోరుకున్నందున కాదు, నేను నిన్ను కోరుకున్నందున అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు మనల్ని కోరుకున్నందునే మనం ఈరోజు ఇట్టి రీతిగా ఉన్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావని రక్షణ లేని వారి కొరకు నువ్వు మాట్లాడడం కాదు, కానీ వారి కొరకు ప్రార్థించావా? రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నావా? వారి రక్షణ కొరకు ఎవరో నీ కొరకు ప్రార్థించి ఉంటారు. ఒకవేళ నువ్వు ప్రార్థించగలిగితే, వారిలో కార్యసిద్ధి జరిగితే అది ఎంతో మేలు కదా. అది ఎంతో సుస్పష్టమైనది. దేవుని యొక్క ఆత్మ అదే కోరుకొంచున్నది. నీవు ఇచ్చేవాడిగా పుంజుకునేవాడిగా కాదు, కానీ ఇచ్చేవాడిగా కూడా నువ్వు ఉండాలి అని అంటాడు దేవుడు. నీలోంచి ఒక జీవజలముల ఊట ఆయన బయటికి తేవాలంటాడు. అవును, నీవు దేవుని గురించి దేవుడే సహాయం చేయగలడు, దేవుడు సహాయం చేస్తాడు ఎట్టి పరిస్థితులైనా సరే అని నువ్వు ఎప్పుడైతే మాట మాత్రం సెలవిచ్చావో, దేవుడు ఎప్పుడైతే మాటను బయలుపరిచావో, దేవుడు ఆయన తన యొక్క ప్రజల మాటను వినే దేవుడు. ఆయన తన ప్రజల యొక్క నమ్మకత్వాన్ని చూసే దేవుడు. ఆయన అల్ప విశ్వాసులారా అని అంటున్నాడండి. యోహాను మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తుఫాను లేచినప్పుడు వాళ్ళు అలల చేత కప్పబడినప్పుడు అప్పుడు ఆయన నిద్రించి ఉండగా ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పెను. గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆయన గద్దించాడు. ఆయన తుఫానును గాలి సముద్రములైనా సరే ఆయన గద్దించగల దేవుడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ మా దోణిలో యేసు ఉన్నాడు కదా అని నమ్మలేకపోయారండి. ఈరోజు రక్షణ పొందిన వారితో సైతం ఎవరూ కూడా అనేక సార్లు మనం నమ్మలేని స్థితిలో ఉన్నాం అంటున్నాడు దేవుడు. అనేక స్థితిలో నమ్మలేని స్థితిలో ఉన్నారు. నమ్మలేని విషయాలను మీరు ఆలోచిస్తున్నారు అని అంటున్నాడు దేవుడు. అంత అల్ప విశ్వాసంతో ఉంటే ఎలాగా? నా యందు విశ్వాసం ఉంచాలి కదా అని దేవుడు అంటున్నాడు. విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ఆ కార్యానికి సిద్ధి కలిగించే దేవుడు. ఆయన అట్టి రీతిగానే కాదు, కానీ ఆయన విక్కిలి దాన్ని నిమ్మలపరిచిన దేవుడు. గొప్పగా ప్రజలను ఆశ్చర్యపరిచే దేవుడు. ఇక్కడ ఆ మనుషులు ఆశ్చర్యపడినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈరోజు తుఫానే కాదు, ఈరోజు ఎలాంటి తుఫాను వంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు కన్నీళ్లు వచ్చినా, లేదు మా దోణిలో యేసు ఉన్నాడు, మా ఓడలో యేసు ఉన్నాడు అని నువ్వు నమ్మగలవా? మా దోణిలో యేసు ఉన్నాడు, ఆయన మనం చూస్తాడు, ఆయన మనల్ని చూచున్నాడు, ఆయన మనల్ని మునిగిపోనివ్వడు అని నమ్మగలగాలి అని అన్నాడు దేవుడు ఇక్కడ. అయితే ఆయన ఏదైనా సరే మనం ఆయనలో కలిగి ఉన్న ప్రతి విషయాన్ని కూడా దేవుడు అంటున్నాడు, వెలుగై ఉంటకు ఆయన వచ్చాడు, నిన్ను నన్ను కూడా వెలుగుగా చేయటకు ఆయన వచ్చాను అంటున్నాడు.
వెలుగుగా ఆయన నింపాలి, ఆయనను మనలో నింపుకోవాలి అని అంటాడు దేవుడు. లోకంలోనికి ఆయన మన కోసము తన కృపతో ఆయన మనల్ని నింపటానికి వచ్చాడంట. ఆయనని ఎందరైనా సరే ఎప్పుడైనా సరే అంగీకరించారో వారందరికీ కూడా ఆయన అంగీకారంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనని ఎవరైతే అంగీకరించారో వాళ్ళకి తీర్పు అనేది ఉండదంటున్నాడు దేవుడు. తీర్పు తీర్చబడదంటున్నాడు. ప్రతి వారి విషయంలో దేవుడు వారికి తోడై ఉంటాను, వారిని సుస్పష్టంగా నేను కాపాడుతాను అని అంటున్నాడు దేవుడు. ఈరోజు నీతో సుస్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుణ్ణి ఎంతగానో అల్పమైన వాటి కొరకు నువ్వు దేవుణ్ణి అపనమ్మకంతో మాట్లాడితే మరి ఎంతో కఠినముగా దేవుణ్ణి నమ్మవలసి రావాలి, వచ్చినది రావాలి అంటున్నాడు దేవుడు. కఠినముగా దేవుణ్ణి నమ్మాలి, ఎంతో నిష్టతో దేవుణ్ణి నమ్మాలి అంటున్నాడు. ఎంతో ఒక అభీష్టంతో నమ్మాలి అంటున్నాడు. ఎంతో గొప్ప కార్యముల కొరకు దేవుణ్ణి నమ్మాలి అంటున్నాడు. ఈ రోజున ఎలాంటి సవాలైనా సరే దేవునికి అది చిన్నదేనండి. ఈరోజు ఒకటే పలకాలి, దేవా ఈరోజు ఎలాంటి సవాలైనా సరే, మేము ఎలాంటి సహాయం కోరినా సరే అది నీ యందు చిన్నదే అని దేవుణ్ణి మనం నమ్మినట్లయితే, ఎదుటివారికి ఆ విధంగా చెప్పినట్లయితే ఆయన సహాయం చేస్తే ఎండిన ఎముకలు సైతం ఆయన మాటతో లేవనెత్తే దేవుడు అని ఈరోజు చెప్పగలగాలి. ఈరోజు జనులకు ప్రవ్వా నీవు జనుల యొద్దకు వెళ్ళు అని నీవు వారి కొరకు ప్రార్థించే రీతిగా ఉన్నావా? ప్రార్థించే విషయానికి వస్తే ఎట్టి రీతిగా మనం ఎంతవరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాము? ప్రజలను నశించున్న ఆత్మలు, నశించబడుతున్న ఆత్మలు ఎంతరైతే ఉన్నాయో ఆ ఆత్మల కొరకు మనం అల్లాడుచుండే వారంగా ఉన్నాం. మనం కన్నీరు కార్చాలి, మనం ఒక ప్రసవ వేదన పడాలి అని అంటున్నాడు దేవుడు. ఎప్పుడు ఒక ఆత్మను రక్షించడానికి ప్రసవ వేదన పడాలంటండి. ఈరోజు మనం ప్రసవ వేదన పడే రీతిగా ఉన్నామా లేదా, ఒక జీల్తో ఉన్నామా అని అడుగుతున్నాడు దేవుడు. ఆయన మనల్ని జీవంతో నింపిన దేవుడు కనుక ఈ రోజున తీసుకున్నావు జీవాన్ని, కానీ ఇచ్చే స్థితిలో ఉన్నావా? ఇచ్చే జీవాన్ని పంచే స్థితిలో ఉన్నావా? జీవం కొరకు దేవుణ్ణి వేడుకునే స్థితిలో ఉన్నావా? ఎవరి జీవం కొరకైనా మొరపెట్టుచున్నావా అని దేవుడు మాట్లాడుచున్నాడు. అయితే లోకం ఎప్పుడు కూడా ఆయనను కొన్నిసార్లు ఎరగలేదంట, ఆయనను ఎప్పుడు కూడా అంగీకరించలేదంట. కానీ మనం దేవునిని ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా క్రొత్తదైన స్థితిలో క్రొత్తగా మనం దేవుని అంగీకరించవలసి ఉందండి. ఎప్పుడు రక్షణను గురించి మేము రక్షించబడ్డాం కదా ఇక మాకు పనేముంది అని అనుకోవడం కాదు, కానీ అనేక మంది రక్షణ కొరకు ప్రార్థించే స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని నింపాలనుకుంటున్నాడు. వెదుకువారికి ఆయన దొరికే దేవుడు గనక, తట్టువారికి ఆయన తీసే దేవుడు, ఇచ్చే దేవుడు ఆయన. అయ్యా నీ కొరకు మేము తట్టుచున్నామయ్యా, మా కొరకు నువ్వేమి ఇవ్వగలవు అని మనం తట్టితే గనక దేవుడు అంటున్నాడు, నీకు అంధకారమైనా సరే నీ దగ్గర నుంచి దూరపరిచే దేవుణ్ణి, నీకు వెలుగునిచ్చే దేవుణ్ణి అంటున్నాడు, నిన్ను వెలుగుమయం చేసే దేవుణ్ణి అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎందరినో మార్చిన దేవుడు. ఎన్నో బలాఢ్యుల ప్రాణములు తీయచూచినప్పుడు ఆయన కన్నీటిని ఒక అడ్డు బండగా వేసిన దేవుడు అంట. ఆయన ప్రజలకు ఆయన సురక్షితముగా ఉంచిన దేవుడు. ఆయన తన అందరినీ అంటే వారి శత్రువులందరినీ కూడా ఏకము చేసి నశింపజేసే దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, దేవా నీ నామం బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చుము అని భక్తుడు అడిగినప్పుడు, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము అని కీర్తన గ్రంథం మనం 54వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మా ప్రార్థన ఆలకించండి దేవా, మాకు సహాయం చేయండి దేవా, మాకు న్యాయము తీర్చండి ప్రభా అని అన్నప్పుడు దేవుడు మనకి న్యాయం తీర్చలేదు అని అనుకుంటాం. కానీ దేవుడు నిజానికి న్యాయం తీరిస్తే మనం ఎవరూ ఉండలేమండి. ఆయన నిత్య సంకల్పం ఏంటంటే నా ప్రజలను కరుణించాలి, దయ చూపించాలి, వాళ్ళకి ఒక మంచి ఈవుల్ని ఇవ్వాలి అని దేవుడు అంటున్నాడు. ఒకవేళ ఈరోజు మనం పిల్లలు అడిగితే, మనం రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాం కానీ రాతిని ఇవ్వము కదండి. దేవుడు కూడా అంతే, రాతిని ఇవ్వాలనుకోడు దేవుడు, రొట్టెని ఇవ్వాలనుకుంటాడు. ఆయన ఎంతో కరుణించే దేవుడు గనక ఆయన
ఎప్పుడైతే అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయజూచున్నారు, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుని ఉంచుకొనని వారు కూడా ఇటు రీతిగా ఇలా ఉన్నారు, నా ప్రాణము తీయజూచున్నారు దేవా అని ఆ భక్తుడు మొరపెట్టుచున్నప్పుడు ఆయన సత్యమును బట్టి అనేక శత్రువులను నశింపజేసే దేవుడు. స్వేచ్ఛార్పణలను బలులను ఆయనకు అర్పిస్తే ఈరోజు ఆయన ఎలాంటి బలులు అర్పించాలనుకోవట్లేదు, కానీ నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయం అనే బలిపేటాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నివసించినట్లు దాన్ని నీవు ఏ రీతిగా శుభ్రపరచుకోవాలో అటు రీతిగా ఆయన నివసించినట్లు నీ హృదయాన్ని శుభ్రపరచుకోమంటున్నాడు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదండి, ఇల్లుని ఎంతో నీట్గా ఉంచాలి అనుకుంటారు, ఇల్లుని ఎంతో సర్దుకోవాలి, శుభ్రం చేసుకోవాలి అనుకుంటాం, కానీ మన హృదయాన్ని శుభ్రం చేసుకునే వారంగా ఉన్నామా? మన హృదయం శుభ్రంగా ఉందా? అనేక సార్లు మనం వీటి గురించి ఆలోచించాం, హృదయ శుద్ధి కొరకు మనం ఆలోచించాం, కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎప్పుడూ కూడా ధన్యత్వంలో ఉంటారని దేవుడు అంటున్నాడు. హృదయంతో నువ్వు శుద్ధినిగా ఉండి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆయన నీకు రొట్టెనడిగితే రొట్టెనే ఇస్తాడు. ఆయన రాతినివ్వడు నీకు. ఆయన నీ మాంసపు హృదయాన్ని చూడగల దేవుడు ఆయన. ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా హృదయపు శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే హృదయ శుద్ధితో ఉంటే మనం ఖచ్చితంగా దేవుని చూస్తాం. దేవుని యొక్క ఒక బ్రెడ్ని మనం తీసుకోగలుగుతాం. ఆయన ఇచ్చేదేదో, ఆయన రక్షణ అయినను, ఆయన కృప అయినను, ఆయన ఆత్మ అయినను, ఆయన వివేచన అయిన సమస్తమును కూడా మనం తీసుకునే వారంగా మనం ఉండగలుగుతాం. దేవుని యొక్క అద్వితీయ సృష్టి మన యందు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడింది అంటున్నాడు దేవుడు. ఈరోజు ఎలాంటి స్థితిలో మనం ఉన్నా దేవుని యొక్క అద్భుతమును మనం అపేక్షించే వారమై ఉన్నాం. దేవుని యొక్క మన యొక్క అవిధేయతను ఆయన పాదాలపై పెట్టి, దేవా ఇదిగో నా అవిధేయత, ఇదిగో నా పాపము, ఇదిగో నా దోషములు పరిహరించి ప్రవ్వా అని ఆయన యొద్ద పట్టి ఆయన హృదయ శుద్ధిని మనం పొందుకోగలిగితే మనం ఎంతో ఆనందభరితంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మనం అనేక సార్లు వ్యసనములతో నిండి ఉన్న చిన్న పిల్లలతో సైతం వ్యసనాలతో నిండి ఉంటున్నారు. చిన్న వారితో సైతం ఎలాంటి పనులు చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అయితే ఈ రోజున ఎలాంటి వ్యసనాలతో నువ్వు నిండి ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో నువ్వు ఉన్నా దేవుణ్ణి మొరపెట్టగలిగితే, దేవుణ్ణి ఆయన కొరకు నీవు ఆయన్ని పట్టుకోగలిగితే ఆయన నిన్ను పట్టుకునే దేవుడు. ఆయన శీఘ్రముగా నీ యొద్దకు వచ్చే దేవుడు. దేవా నా ఎద్దుకు రా అని నీవు ఆయన కన్నీటితో ఆయన్ని పిలువు. ఆయన్ని ఎందుకు రాడి నీ దగ్గరికి? ఆయన నీతో ఎందుకు సంభాషించడు? ఆయన నిన్ను ఒక మంచి మార్గంలో ఎందుకు నడిపించడు? ఆయనతో నువ్వు నిత్యము నడవగలిగితే, ఆయన నామమును బట్టి నిత్యము నువ్వు రక్షణ ఆనందం పొందుకోగలుగుతావు. ఆయనను బట్టి నువ్వెప్పుడు ఆనందించగలుగుతావు. అవును, దేవుడు అంటున్నాడు, అనేకంగా నేను నీకు ఇవ్వగల దేవుణ్ణి అంటున్నాడు. వాక్యమును దేవుడై ఉండెను. ఏదైతే నీ దగ్గరకు వచ్చిందో దాన్ని ఒప్పుకో. వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు తీసుకో అంటున్నాడు దేవుడు. ఈరోజు అనేక మందికి వాక్యం వినపడుతుంది, కానీ ఆ వాక్యము వారిలో పనిచేయని వారు వెంటనే ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేసేవారుగా ఉన్నారు. సాక్ష్యములు వినపడతా ఉంటాయి, కానీ ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలివేసేవారుగా ఉన్నారు. కానీ ఈరోజు అలా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, వాక్యము అనేది వదిలిపెట్టేది కాదు, పట్టుకునేది. నీవు వాక్యాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను పట్టుకుంటాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము కూడా ఆ వాక్యం మూలంగానే కలిగిందండి. దేవుడు ఇది కలుగునుగాక అంటే అది కలిగింది. అంటే ఆయన నోట నుండి ఒక వాక్యమును విడుదల చేశాడు. ఆయన నోట నుండి ఒక వాక్కును ఆయన విడుదల చేశాడు. ఆయన విడుదల చేయగా సమస్తమును కూడా కలిగి ఉన్నవి అని అంటున్నాడు దేవుడు. ఈరోజు ఏదైతే మనకు కావాలో దేవుణ్ణి అడిగి పొందుకునే వారంగా మనం ఖచ్చితంగా నిర్నిమితంగా మనం ఎంతగానో సూటిగా స్పష్టంగా అడగగలిగితే ఆయన మనకి ఇచ్చే దేవుడు. ఆయన మన ప్రతి దినమును మన ప్రతి రోజున చూసే దేవుడు అంటండి. ఈరోజు
ఈరోజు ఎలాంటి బ్రతుకు మీద ఆశ లేదా బ్రతకాలనిపించకపోయినా సరే ఒక్కసారి ఆగి దేవుని యొద్ద నిలిచి ఉండి, దేవా నువ్వు నా కొరకు ఏమనుకుంటున్నావు, ప్రజలు నా కొరకు ఏమనుకుంటున్నారో అది కాదు, కానీ నువ్వు నా కొరకు ఏమనుకుంటున్నావు, నేను ఎందుకు పనికిరాను, అయినప్పటికీ నీకు ఏమైనా పనికొస్తానా అని దేవుని దగ్గర ఒక్కసారి ఏ వ్యసనముల నేను మానలేకపోతున్నావో, ఏ వ్యసనాన్నైనా నువ్వు మానలేకపోతున్నావో ఆ వ్యసనం బట్టి దేవునికి ప్రార్థించే రీతిగా నువ్వు ఉండు. ఆ వ్యసనం నీ యొద్ద నుండి దూరం అవును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైతే నీకు కష్టముగా ఉందో ఆ కష్టం గురించి దేవునికి చెప్పు అంటున్నాడు దేవుడు. ఆ కష్ట సమయాల నుంచి దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో ఈ యొక్క వాక్యము మీ యొద్దకు చేరాలని నేను నమ్ముచున్నాను. మీ యొక్క హృదయం తీర్చిదిద్దబడాలని నేను నమ్ముచున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆయన మనతో సంభాషించిన సంభాషణలని మన హృదయంలో నెమరు వేసుకునే స్థితిలో మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.